మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో సద్గురు శ్రీ మధుసూదన సాయి సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేటలో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ ను లక్షెట్టిపేట మున్సిపల్ చైర్పర్సన్ దొంతు అంజలి నరసయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ మరియు ప్రముఖ న్యాయవాది కేవి ప్రతాప్, డాక్టర్ సురేష్, డాక్టర్ సతీష్, డాక్టర్ శృతి, కాస్టిక్ సిఇఓ పాలిబండ్ల శైలజ, ట్రస్ట్ కళ్యాణ్ చక్రవర్తి, మల్లేశం, మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల శ్రీరామ్ మూర్తి, పెట్టెం తిరుపతి, నరేంద్ర, భీమన్న, ధనలక్ష్మి, రవిప్రసాద్, ప్రభాకర్, గఫూర్, మల్లేష్ పాల్గొన్నారు. మా సమితిలో దాదాపు 200 మంది ఉన్నట్టున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే లెక్కలు 200, 300 ఇచ్చేవాళ్ళు ఎన్ని తోడైతేనే ఈ డబ్బులకి. కాకపోతే కొన్ని ఇదివరకు ఖర్చులు కొంచెం పక్కన పెట్టాలి. కుటుంబ ఇష్టంలో మిగతాయన్ని మా సమితి నుంచి కొంచెం పక్కన పెట్టి దీని మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాం. అలాగనే నాకు ఇక్కడ లక్షపేటలో వైద్యాధికారిగా గత 5 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఈ సత్యసాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉచిత ఆరోగ్య సేవలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా సంతోషకరంగా ఉంది. లక్షపేట మండలానికి ఎవరైతే ఆరోగ్యం ఈ రోజుల్లో ఖరీదుగా మారుతున్న ఈ రోజుల్లో వీళ్ళు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఈ సత్యసాయి సేవా కార్యక్రమం అనేది నిరంతరాయంగా ముందుకు కొనసాగాలని నేను డాక్టర్లందరి తరఫు నుంచి మా వైద్య సేవలు పూర్తిగా అందిస్తామని చెప్పేసి మేము విన్నపం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా న్యూట్రిషన్ ప్రోగ్రాము అమలయ్యేటందుకోసమని మనం సంస్థ తరఫు నుంచి సాయం పొందుతాం. ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం అప్పీల్ చేద్దాం. మనం కూడా ఏ మేరకు మేము దీనికి సహకరించే అవసరం ఉంటుందో ఆ మేరకు దాన్ని మేము సహకరించే విధంగా చేసి ఈ లక్షపేట కేంద్రంగానే ఈ చుట్టు ప్రాంతాల లోపల ఈ సంస్థ ద్వారా ఈ 3 రంగాల్లో విద్య, వైద్య ప్రయోజనం కలిగి వాళ్ళ ఆరోగ్యం మనుషుల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉంటే వ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉంటే అలాంటి ఆరోగ్యకరమైన ఈ యొక్క ప్రాంతానికి మంచి శుభ పరిణామం. ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాం ఒక 12 సంవత్సరాల నుంచి. కాకపోతే ఈ యొక్క సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకొని ల్యాబ్ టెస్టులు అది కూడా అతి తక్కువ ప్రైజ్లో మేము అందించడానికి కూడా వాళ్ళకి సహకరిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. మా హాస్పిటల్తో పాటు ఏ సమయంలోనే వీళ్ళ డాక్టర్స్ అందుబాటులో లేకుండా మా హాస్పిటల్ తరఫున కూడా సంస్థ వాళ్ళు కానీ సత్యసాయి సంస్థ వాళ్ళు కానీ జ్వరమో, ఒళ్ళు నొప్పులో, తలకాయ నొప్పి ఏదో చిన్నటువంటి ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్కి పోతే మనకి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో నేను మీకు చెప్పనవసరం లేదు. అన్ని వేలు లక్షలు ఇవాళ వైద్యం పేదవాడికి అందకుండా ఒక రకంగా దూరంగా ఉంది. అలాంటి విషయాన్ని మనందరి దగ్గరికి తీసుకొచ్చి ఉచితంగా వీరు చేస్తున్నటువంటి సేవలకి మొట్టమొదటికి వీళ్ళకి చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. అదేవిధంగా వీరు ఇలాంటి సెంటర్స్ని భవిష్యత్తులో మరింత అందుబాటులోకి చాలా గ్రామాల్లోకి, చాలా పట్టణాల్లో కూడా వీరు విస్తృతంగా ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడం వల్ల అభిప్రాయం అండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామూర్తి గారు పాపం పెద్దలు, వారు చాలా చురుకైన యువకులు, వారు పెద్దలు కాదు. నేను కూడా ఒక భాగస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ ప్రైమరీ సెంటర్ ద్వారా మామూలుగా బయట క్లినిక్స్లో వెళ్ళినప్పుడు ఏమేమి ఛార్జెస్ ఉంటే అవేం ఛార్జెస్ లేకుండా మెడిసిన్స్, ల్యాబ్ అమౌంట్ ఇవన్నీ ఏం కాకుండా అన్ని ఫ్రీగా ఏర్పాటు చేసుకుంటే చాలామంది ఇక్కడ తెలియదు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ పెట్రోల్స్లో కనుక పాస్ చేస్తే అసలు ఇది సరిపోదు. ఎందుకంటే అంతమందికి ఈ అవసరం అనేది ఉంది. చాలామంది ఈ మెడిసిన్స్ కూడా కరెక్ట్గా వాడలేని, కొనుక్కోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అందుకనే యాక్చువల్లీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇస్తున్నారు. కాకపోతే దానికి ఫ్లో ఎక్కువై చాలామంది వెళ్ళలేక, కొంతమంది ఇబ్బందులు పడి కొంచెం మొహమాట పడి కూడా చాలామంది రాలేరు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సెంటర్ అనేది ఈ మెడిసిన్స్ కోసం అనేది మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కన్సిస్టెంట్గా మనం ఈ మెడిసిన్స్ అనేది ఇవ్వగలిగితే దీన్ని ఓపెన్ బాగా పెంచుకోవచ్చు. దీంట్లో నేను భాగస్తున్నందుకు నా టైం నేను కేటాయించడానికి
నేను సిద్ధంగా ఉన్నాను. మన శ్రీరామూర్తి అంకుల్ నాకు ఒక 5 to 10 years నుంచి తెలుసు. ఒకసారి క్లినిక్ వచ్చేసి బాబు ఇట్లా పెడుతున్నాం, ఒకటి మీరు కుదిరిన సమయంలో కొంచెం టైం కేటాయించాలన్నప్పుడు ఓకే అంకుల్ తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి కంపల్సరీగా నా టైం చూసుకొని నేను కూడా కొంచెం అటెండ్ అవుతాను అని చెప్పాను. నేను కూడా ఈ సర్వీస్లో పాల్గొన్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అంకుల్. ఒక సర్టిఫికేట్ ఇచ్చి మాకు డిఎంహెచ్ఓ ఫార్మాలిటీ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ పడ్డది. అందుకు సతీష్ గారికి ధన్యవాదాలు.